కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. ఒక తండ్రి తను చనిపోయిన తర్వాత జరగవలసిన కర్మకాండలను అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాడు. ఈరోజు అద్భుతమైన కథ అనగనగా అనే శీర్షికలో మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ హృదయాన్ని కదిలించే అద్భుతమైన కథ మీకోసం ఇంకా విందామా? పూణేలోని ఒక పెద్ద శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3 గంటలు అయింది. అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న రోహన్ 35 సంవత్సరాలు ఫ్లైటు దిగిన వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు. అతని తండ్రి సదాశివరావు 70 సంవత్సరాలు గత రాత్రి మరణించారు. రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్టాప్ బ్యాగ్, కళ్ళపై రేబాన్ గ్లాసులు, చెమటలు కారుస్తూ తరచూ గడియారం చూస్తూ నిలబడ్డాడు. అక్కడ మోక్ష ఈవెంట్ మేనేజ్మెంట్ అనే అంత్యక్రియల సేవల సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు. అన్నీ సిద్ధం చేశాడు. మంట కట్టెలు పేర్చబడ్డాయి. పూజారి వచ్చాడు. సదాశివరావు గారి శరీరానికి స్నానం చేయించి సిద్ధం చేశారు. రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు. 2 కన్నీళ్లు జారాయి. అప్పుడు సుమిత్ని అడిగాడు, మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా? నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. దయచేసి త్వరగా ముగించండి. సుమిత్ షాక్ అయ్యాడు. ఈ కొడుకును పెంచిన తండ్రికి 3 గంటల సమయం కూడా దక్కదా? అతను మౌనంగా తల ఊపాడు. క్రియలు జరిగాయి. రోహన్ చితికి నిప్పు పెట్టాడు. పొగ ఆకాశంలోకి ఎగిసింది. రోహన్ సుమిత్ను పక్కకు తీసుకెళ్ళి చెక్బుక్ తీశాడు. సుమిత్, థ్యాంక్స్, మంచి ఏర్పాట్లు చేశావు. ఎంత బిల్? 50,000నా? ₹1,00,000? ఎంతో చెప్పు, ఇప్పుడే చెక్ రాస్తాను. నేను మళ్ళీ రావడం కుదరదు. బూడిద నిమజ్జనం కూడా మీరే చూసుకోండి. సుమిత్ విచిత్రంగా నవ్వాడు. సార్, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్లు ఇప్పటికే చెల్లించబడింది. రోహన్ ఆశ్చర్యపోయాడు. ఎవరు చెల్లించారు? నా మావయ్య? సుమిత్ చెప్పాడు. లేదు సార్, 5 సంవత్సరాల క్రితం మీ తండ్రి సదాశివరావు గారు మా ఆఫీసుకు వచ్చారు. అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు. నడవడమే కష్టంగా ఉంది. ఆయన అడిగారు, మీ ప్యాకేజ్ ఏమిటి? నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా? మేము వివరాలు చెప్పాము. అదే రోజు ఆయన ముందస్తుగా ₹50,000 చెల్లించారు. మరియు ఈ లేఖ ఇచ్చారు. నా కొడుకు వచ్చినప్పుడు ఇది అతనికి ఇవ్వండి. అతను రాకపోతే నా అంత్యక్రియలు మీరు చేయండి అన్నారు. సుమిత్ ఆ లేఖను రోహన్కి ఇచ్చాడు. కంపిస్తున్న చేతులతో రోహన్ దాన్ని తెరిచాడు. తండ్రి వణుకుతున్న చేతి రాతలో ఇలా ఉంది. ప్రియమైన రోహన్, రోహి చిన్ను, నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు. అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు. నా మరణ వార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుందని తెలుసు. లీవ్ దొరుకుతుందా? టికెట్ దొరుకుతుందా? మీటింగు ఏమవుతుంది? ఇవే ప్రశ్నలు నిన్ను వేధిస్తాయి. చిన్ను, నీ సమయం, నీ కెరీరు చాలా ముఖ్యం. నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను. ఒక ముసలివాడి మృతదేహం కోసం కష్టాలు నష్టాలు పడద్దు. అందుకే నా మరణానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాను.
ఏజెన్సీకి డబ్బు చెల్లించాను. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు వస్తే మంచిది, రాకపోయినా నేను కోప్పడను. ఒకే ఒక అభ్యర్థన. చిన్నప్పుడు నిన్ను స్కూలుకు తీసుకువెళ్తూ నేను నీ చేతిని ఎప్పుడూ వదలలేదు. ఈరోజు నువ్వు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు నీ చెయ్యి వణకకూడదు. త్వరగా వెళ్ళు, నీ భార్య ఎదురు చూస్తోంది. నీ నాన్న. లేఖ చదివిన వెంటనే రోహన్ చేతిలో చెక్బుక్ క్రింద మట్టిలో పడిపోయింది. చితి మంటలు వెలుగుతున్న మోగుతున్న ఆ శ్మశానంలో రోహన్ కెరీర్పై ఉన్న గర్వం, అహంకారం బూడిదైపోయాయి. అతను మోకాళ్లపై పడిపోయాడు. నాన్న, నన్ను క్షమించు నాన్న. రోహన్ సుమిత్ కాళ్ళను పట్టుకున్నాడు. సుమిత్, ఇప్పుడు నాకు అమెరికాకు వెళ్ళాలని అనిపించడం లేదు. నాకు నా నాన్నతో ఉండాలని అనిపిస్తుంది. నేను కోట్లు సంపాదించాను, కానీ ఇప్పుడు భిక్షగాడిని అయ్యాను. నా తండ్రి తన మరణ సమయానికి నా మీటింగ్ గురించి ఆలోచించాడు. నేను మాత్రం ఆయన అంత్యక్రియల ధరపై బేరసారాలు చేశాను. ఆ రోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు. రాత్రంతా చితి ముందు కూర్చున్నాడు. ఎందుకంటే చివరకు అతనికి అర్థమైంది, ప్రీపెయిడ్ సిమ్ కార్డుకు ఉండొచ్చు, కానీ తండ్రి ప్రేమ ఎప్పుడు ప్రీపెయిడ్ కాదు. తండ్రి ప్రేమ అనంతం. దానికి ప్రపంచంలో ఎలాంటి కరెన్సీతో చెల్లించలేము. ప్రపంచంలో ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత డబ్బు సంపాదించినా, మీ డైపర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరిలో మీకోసం ఎదురు చూస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించి దూరం కాకండి. ఏజెన్సీ అంత్యక్రియలు చేయగలదు, కానీ కన్నీళ్ళు అవి అవుట్సోర్సు చేయలేము. అవి రక్తం నుంచే రావాలి. అద్భుతమైన కథ. నిజమే, ఈ రోజుల్లో ఇటువంటి కొడుకులే ఉన్నారు. తండ్రిలా ఇలా ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా తండ్రి ప్రేమను విలువ కట్టలేము. ఇంత అద్భుతమైన కథ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి కొడుకులు ఎవరైనా ఉంటే మారాలని ఆశిద్దాం. మారడానికి మనమంతా కూడా ప్రయత్నం చేద్దాం. ఈ కథ ఎక్కువ మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే